యువ సంగ్రామ సదస్సు అని చెప్పి నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే దాదాపుగా 30 రోజుల నుంచి మేము ముందరనే నెల 15 రోజుల నుంచి ముందరనే మేము పర్మిషన్లు అడుగుతున్నాం, కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా రేపు సంగ్రామ సదస్సు ఉన్నది, ఈ రోజు వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదని చెప్పి ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ రోజు వరకు కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు దాని మీద, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఒక రకంగా చూస్తే భయపడతా ఉంది. ఎందుకంటే సర్వనగర్ గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలను రేపు మేము సమాజానికి చూపించబోతా ఉన్నాం. కాబట్టి వారు చెప్పినటువంటి అబద్ధపు మాటలు కూడా సమాజానికి చూపించబోతా ఉన్నాం. కాబట్టి అదే రకంగా యువత పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి సమాచారం ఉంది కాబట్టి ఈ సభను అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు ఈ గ్రౌండ్లో మీరు సభ పెట్టుకున్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉంటే మా ప్రభుత్వం ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది. మీరు అది గుర్తు చేసుకోవాలి. ఇక్కడే కాదు, మీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా మేము ప్రభుత్వంగా పర్మిషన్లు ఇచ్చినాం. ఈరోజు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు, ఆగేది లేదు. మీరు అడ్డుకుంటే ఇట్లా చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వెనుకడుగేది, భయపడేది లేదు. ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయించినాం, కోర్టు ద్వారా పర్మిషన్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా రేపు ఈ సభను సక్సెస్ చేసుకోబోతాం. నిరుద్యోగుల తరఫున మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని చెప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఏం చెప్పాలంటే మంత్రులు నేను అడుగుతా ఉన్నా, ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? మీరు ఎన్ని ఇచ్చిండ్రు? రమ్మండి, ఎవరైనా చర్చకు వస్తుంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వాళ్ళు కూడా ఎవరైనా వస్తాం. ఖచ్చితంగా మేము వారితో మాట్లాడడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే మాట్లాడిన మంత్రులు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు క్యాబినెట్ నడుస్తూ ఉంది కదా, మీరు సరూర్నగర్ గ్రౌండ్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో పూర్తిగా నెరవేర్స్తామని చెప్పండి. మేమే వచ్చి సన్మానం చేస్తాం, మేమే వచ్చి మీకు సన్మానం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రేపు దాదాపుగా లక్షల మంది నిరుద్యోగ యువత మొత్తం కూడా రోడ్ల మీదకి ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు పెట్టేటటువంటి సభ మీద వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక నమ్మకం ఉన్నది. అయితే నైట్ రీసెంట్గా నిన్న చూసినాం, నిన్న సాయంత్రం దిల్చుక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. పర్మిషన్ ఇవ్వకుండా మీరు మళ్ళీ ఈ సభను నిర్వహించి చేస్తే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయంటారా? నేను ఒకటే చెప్తాను బ్రదర్, వీళ్ళు అరిచేతిని అడిపెట్టి సూర్యకాంతిని ఆపుతాము లేకపోతే ఇంకోటి చేస్తాం అనుకుంటే నడవదు. మీరు చూసినా నేను ఇక్కడ ఉన్నటువంటి యువత వారికి వారుగా సొంతంగా వచ్చేసి స్వయం వారు ప్రెస్ మీట్ పెట్టుకొని అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. వారికి ప్రెస్ మీట్ కూడా అనుమతించలేదు కదా. అంటే ఒక యువకులు ప్రెస్ మీట్ పెట్టి ఈ మీటింగ్ గురించి అనౌన్స్ చేస్తామంటేనే భయపడుతున్న ఈ ప్రభుత్వం రేపు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలుసు. కాబట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. నేను కూడా చూశాను, వారిని కొట్టి వారి బట్టలు చింపి వారిని నాగోల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ అక్కడ వారితో కొట్లాడి తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ యువకులు స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెడతా అంటే భయపడుతున్నాయి ఈ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సింది. వారికి ఒకటే వెన్నులో వణుకు పుడతా ఉంది. 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చాలా హామీలు ఇచ్చినారు, ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఒకవైపు రైతాంగం కావచ్చు, ఒకవైపు యువత కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు కూడా పర్మిషన్ నిరాకరించింది అని చెప్తా ఉన్నారు. దఫల వారీగా వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మీరు అవన్నీ సబ్మిట్ చేయాలని చెప్పి కోరినా కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు పర్మిషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడ కూడా వెనుదిరగరు. ఖచ్చితంగా రేపు యువ సంగ్రామ సదస్సు జరుగుతుంది. దీనికి రామన్న వస్తాడు. లక్షలాదిగా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు చేసే చిల్లర ప్రయత్నాల వల్ల ఇంకా ఎక్కువ మాకు అది బెనిఫిట్ అవుతుంది తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ఏం భయపడి వెనక తగ్గే పరిస్థితులు అయితే విద్యార్థుల్లో లేరు. నిరుద్యోగులు కూడా ఒకవైపు నిరుద్యోగులు విద్యార్థులు తలుచుకుంటేనే తెలంగాణ సాధ్యమైంది. అట్లాంటి నిరుద్యోగులకు బీఆర్ఎస్ హయాంలో మేము దాదాపు 1,80,000 పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం. మేము వేసినటువంటి నోటిఫికేషన్లు, దాని తర్వాత పెట్టినటువంటి ఎగ్జామ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 60,000 ఉద్యోగాలు మేము చేసిన వాటికే వాళ్ళు పత్రాలు పంచుకున్నారు. అండ్ నిండా చెప్పాలంటే ఒక 20,000 వాటికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు. ఈరోజు నిరుద్యోగులు మొత్తం గమనిస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి అనుగుణంగానే ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా మేమందరం యువకుల వెంట నిరుద్యోగుల వెంట మేము నిలబడడానికి కదలడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు యువ సంగ్రామ సదస్సు కేటీఆర్ గారు అనౌన్స్ చేసినందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ
యువకుల్ని నిరుద్యోగుల్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆపలేకపోయింది, మీరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలిస్తున్న మాత్రం చెప్పగలుగుతాం. అయితే నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపెడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అసలు నేను పూర్తి స్థాయిలో వాళ్ళని మోసం చేసింది గతంలో. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నిజంగా దీని మీద ఎక్కడ చర్చకు పెట్టినా సిద్ధము. మేమన్నట్టుగా 1,80,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ భర్తీ చేసినాం. దాని తర్వాత ఉన్నటువంటి 60,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినటువంటి పత్రాలు కూడా అవి మేము పూర్తి చేసినామని ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ ప్రతి ఒక్క విద్యార్థి లోకం ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వీళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒకటా రెండా రైతుల విషయంలో, యువకుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో అందరి విషయంలో మోసం చేసి మళ్ళీ దాని మీదనే ఉల్టా అబద్ధాలు ఆడుతున్న కార్యక్రమాన్ని మొత్తం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ హయాంలోనే ఇంకా మంచి జరిగింది తప్ప వీళ్ళు నట్టేయడం ముంచుతున్నారని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న సంగతి ప్రతి ఒక్కరికి కనపడుతుంది. వాళ్ళని అణిచివేసే ప్రయత్నం ఎంత చేసినా కానీ వాళ్ళ కోసం మేము నిలబడుతున్నాం. ఈరోజు నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి దొంగ హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఖచ్చితంగా మేము ముందు వాళ్ళ తరఫున పోరాడుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులకు, నిరుద్యోగులకు కలిసి కదిలొస్తున్న సంగతి తెలియజేస్తుంది. మీ యాక్షన్ ప్లాన్ ఏమున్నది? ముందర ఇంత పెద్ద సెటప్ చేసినారు, భారీ బహిరంగ సభకు మీరంతా ఏర్పాట్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పర్మిషన్ రాకుండా ఇంకా నిరాకరిస్తే మీరు వేసినటువంటి మోషన్ కూడా లంచ్ మోషన్ మీరు మూవ్ చేసిండ్రు. దాని తర్వాత కూడా మీకు విభిన్నంగా వస్తే అది ఏంది తీర్పు వస్తే ఖచ్చితంగా రేపు యువ సంగ్రామ సదస్సు జరుగుతుంది. దీనికి మాకు పూర్తి నమ్మకం కోర్టు మీద ఉంది. కోర్టు ఖచ్చితంగా మాకు ఫేవర్గా తీర్పు వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా నమ్మకం ఉంది. రేపు మాత్రం ఖచ్చితంగా యువ సంగ్రామ సదస్సు కేటీ రామన్ ఆధ్వర్యంలో జరగబోతున్న సంగతి తెలియజేస్తుంది. అంటే ఓన్లీ యువకులతోటైనా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే యూత్ డిక్లరేషన్ ప్రకటించినారో అదే గ్రౌండ్ నుంచి మీరు మళ్ళీ యువ సంగ్రామ సదస్సును మొదలు పెడతా ఉన్నారు. అన్నీ అట్లాగే తీసుకొని పోతారా ముందరికి? దీంతో ఆగిపోతుంది అనుకోవచ్చు. ఎక్కడెక్కడైతే వాళ్ళు రైతు డిక్లరేషన్ పేరిట, బీసీ డిక్లరేషన్ పేరిట, యువ డిక్లరేషన్ పేరిట ఏ గ్రౌండ్లో అయితే వాళ్ళు చేసినారో అదే గ్రౌండ్లో మేము ఇదే సంగ్రామ సదస్సు ఖచ్చితంగా పెడతాం. పెట్టి ఖచ్చితంగా అదే ఆ వర్గాల దృష్టిలో ఖచ్చితంగా తీసుకెళ్తాం. దానికి అనుగుణంగానే రైతు సంగ్రామ సదస్సు మీకు తెలుసు వరంగల్లో పూర్తి చేసుకున్నాం. నేడు యువ సంగ్రామ సదస్సు తోటి మళ్ళీ ఈరోజు ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి నిద్ర లేపే విధంగా మా సదస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క దాని మీద అదేవిధంగా వాళ్ళ విద్యార్థి లోకానికి కావచ్చు, మిగతా అన్ని వర్గాలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి పూర్తి చేసే వరకు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పక్షాన మేము పోరాడుతాం. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఇచ్చినటువంటి పర్మిషన్ అడిగి మేము దాదాపుగా ఎన్ని రోజులైంది, వాళ్ళు ఇవ్వకున్నా ఖచ్చితంగా రేపు సంగ్రామ సదస్సు అనేది పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.